ఉల్టా నాకు ధమ్కి ఇచ్చిండ్రు, నన్ను థ్రెటన్ చేసిండ్రు. సైలెంట్ అయిపోయినా. అథ్లెటిక్ ప్రతిభ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలకి లోనవుతున్నాయి. ఏంటంటే తను బీఆర్ఎస్ హయాంలో ఒక స్పోర్ట్స్ మినిస్టర్ తనను వేధించాడని చెప్పేసి తనైతే ఒక వీడియో అయితే వైరల్ అయింది. అంటే తను ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది, ఇలా నేను ఆ స్పోర్ట్స్ అవన్నీ పార్టిసిపేట్ చేసేటప్పుడు నా పైన ఇలాంటి తీవ్రమైన వేధింపులకు నేను గురయ్యాను, చాలా వేధింపులని నేను తట్టుకున్నాను. సో ఒక స్పోర్ట్స్ మినిస్టర్ లెవెల్లో ఉన్న ఒక వ్యక్తి నన్ను వేధించాడు అని చెప్పి తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సో ఆ వీడియో ఏంటంటే బాగా వైరల్ అయింది. తనైతే ప్రతిభ ఇంకో వీడియో కూడా తను ఇప్పుడు రిలీజ్ చేసింది. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. నాకు స్పోర్ట్స్ మినిస్టర్స్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన ఇబ్బందులు అండ్ అదే థింగ్ వాళ్ళకి నేను చెప్పినప్పుడు నాకు ధమ్కి ఇచ్చిండ్రు, నన్ను థ్రెటన్ చేసిండ్రు. సైలెంట్ అయిపోయినా. నా కెరీర్ ఉంది, నాకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చాలా గోల్స్ ఉన్నాయని చెప్పి సైలెంట్ అయిపోయినా అప్పుడు కూడా. సో చూస్తున్నారు కదా, తనైతే స్టాండ్ తీసుకొని ఖచ్చితంగా లేదు ఇలా జరిగింది అని చెప్తుంది. అలాగే తనకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పింది. ఒక అథ్లెటిక్ తను ఇంత స్ట్రాంగ్గా స్టెప్ తీసుకొని తను స్టాండ్ తీసుకొని మరీ చెప్తుంది. సో ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఏదైనా సంఘటన జరిగితే నిజంగానే ఒక అమ్మాయి వేధింపులకి గురైతే తాను బయట పెడితే ఇలా జరిగింది అని చెప్పి తను సభాముఖంగా ఇలా మీడియా ముఖంగానో తను బయట పెడితే తను అగెయిన్స్ట్గానే తనకి వ్యతిరేకంగానే ఎందుకు ఎక్కువ మంది స్పందిస్తారు అంటే కావాలని ఒక రాజకీయ నేతల పైన కానీ లేదా ఎక్కువగా బాగా వెల్ సెటిల్ ఉన్న వాళ్ళ పైన కానీ ఇలాంటి ఆరోపణలు వస్తే వాళ్ళు కావాలనే మా పైన మాకు డీఫేమ్ చేయడానికే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్తారు. సో ఎందుకంటే తన కోణంలో ఎవరు ఎందుకు ఆలోచించరు అంటే నిజంగానే తనకి అమ్మాయి తను వేధింపులకి గురైందేమో అని ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు అని చెప్పి కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే జరిగిందేమో, జరగకపోతే ఒక అమ్మాయి ఇలా మీడియా ముందుకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో ఇంత స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకొని ఇలా జరిగింది అని చెప్పి అంత ధైర్యంగా చెప్తుంది కదా. సో ఆ కోణంలో ఎందుకు చూడరు, ఎందుకు దీన్ని రాజకీయంగా అలా తీసుకెళ్తున్నారు, తన పైన ఆరోపణలు చేసి ఇది రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఆ కోణంలో దీన్ని ఎందుకు ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంకా మన ఈ విషయంపై ఇంకా ప్రతిభ మాటల్లో నిజం ఉన్నదా లేదా అప్పటి స్పోర్ట్స్ మినిస్టర్ మాటల్లో నిజం ఉందా అనే దానిపై ఇంకా వివరణ రావాల్సి ఉంది.